తిరిగి BCN న్యూస్కి స్వాగతం. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని అశోక్ నగర్ వాటర్ ట్యాంక్ సెంటర్, అరుంధతివాడ, సాధుపేట సెంటర్, వింతూరు, చెన్నూరు జంక్షన్ల వద్ద 7 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ ని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రారంభించారు. ముందుగా అశోక్ నగర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చిల్లకూరు జాతీయ రహదారి నుండి రెండో పట్టణం కోర్టు సెంటర్ వరకు సెంట్రల్ లైటింగ్ ఇటీవల ప్రారంభించడం జరిగిందని తెలిపారు. సాధుపేట, అశోక్ నగర్ ప్రాంతాల్లో నేడు లైటింగ్ ప్రారంభిస్తున్నామని అన్నారు. అసంపూర్తిగా నిలిచిపోయిన ఫ్లైఓవర్ బ్రిడ్జ్, పంబలేరు బ్రిడ్జ్ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని, పెండింగ్ లో ఉన్న పనులను త్వరలోనే పూర్తి చేస్తామని పేర్కొన్నారు. వాటిలో అక్కడ పెట్రోల్ బంక్ దగ్గర ఒకటి వేయించాం. అట్లాగే మళ్ళీ అక్కడి నుంచి ఈరోజు ఇక్కడ మా చంద్రమౌళి, మా నరసింహనాయుడు గారు, అలాగే మా మోహను, మా శ్రీధరు, వీళ్ళందరి నాయకత్వంలో ఇక్కడ కూడా వేయించాం. చాలా సంతోషంగా ఉంది. లైటింగ్ ఏ విధంగా ఉందో ఒకసారి చూడమని చెప్పి కూడా ప్రజల్ని కోరుకుంటున్నాం. ఎందువల్లంటే ఇప్పుడే చెప్పినట్టు గూడూరులో అభివృద్ధి కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి. దాదాపు 4-5 కోట్లతో అన్నీ స్టార్ట్ అవుతూ ఉన్నాయి. ఆల్రెడీ కొన్ని రోడ్లు కూడా పూర్తి అయిపోయినాయి. ఇంక ఈ నెలాఖరులోపు 2 రోడ్లు కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 16th ఫైనాన్స్ కమిషన్ సంబంధించిన డబ్బులు ఇస్తే అప్పుడు కూడా వర్కులు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే మొన్న సీఎం గారి దగ్గరికి వెళ్ళాను. ఆల్రెడీ ఇక్కడ మా చంద్రమౌళి ఒక మీటింగ్ ఏర్పాటు చేశాడు. మొన్న ఇటీవల ఇక్కడ దుప్పట్లు పంచినప్పుడు నేను చెప్పా, ఈ యొక్క బ్రిడ్జి, పంబలేరు బ్రిడ్జిని తీసుకొస్తాను చంద్రమౌళి, నరసింహన్న చెప్పిన ప్రకారం బాబు గారికి చెప్పాం. బాబు గారు దాన్ని శాంక్షన్ ఇచ్చారని చెప్పి కూడా. అట్లాగే గూడూరు సంబంధించినటువంటి ఒక ఆ కట్ట పైన ఆ రోజు మా కమిషనర్ గారు క్లీన్ చేయించారు. దానికి మన టైం బాగాలేకుండా మారిపోయినాం. లేకపోతే అప్పుడే అక్కడే దివాకర్ రెడ్డి గారు శాంక్షన్ ఇచ్చేసేవాళ్ళు. మళ్ళీ కొత్తగా ఆ బ్యూటిఫికేషన్, ఆ కట్ట బ్యూటిఫికేషన్స్ కూడా దాదాపు 4-5 కోట్ల రూపాయలకి చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ ఇచ్చారని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. కొండాగుండ దగ్గర దాదాపు 1000 ఎకరాల్లో ఫర్నిచర్ పార్క్ శాంక్షన్ అయింది. వాళ్ళు వస్తున్నారు. జిల్లా కలెక్టర్ గారు ఆ రోజు నేను జిల్లా కలెక్టర్ కూడా సీఎం గారికి చెప్పాం. వేరే దగ్గర పెడదామన్నా కానీ మా కలెక్టర్ గారు నిజంగా చాలా సంతోషం. మా నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అది కూడా త్వరలో భూసేకరణ కార్యక్రమం జరుగుతుంది. అక్కడ ఒక ఫర్నిచర్ పార్క్ కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది అని కూడా నేను తెలియజేస్తున్నాను. ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి గారు స్పందించి ఈ విధంగా శాంక్షన్ చేయడం కూడా గొప్పతనం. అసలు గూడూరులో సిమెంట్ రోడ్లు అంటూ వేశారంటే అది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో అని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం. గత 5 సంవత్సరాల్లో ఒక్క రోడ్డు కూడా వేసిన పరిస్థితి లేదు. అది కూడా గూడూరు పట్టణ ప్రజలు ఆలోచించే మాకు అంత మెజార్టీ ఇచ్చారు. కాబట్టి ఆలోచించండి. తెలుగుదేశం పార్టీ తప్ప ఏ పార్టీ కూడా మన గూడూరులో అభివృద్ధి చేయలేదని చెప్పి కూడా అందరూ కూడా తెలియజేస్తున్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు పైన మా మోడీ గారి యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మనస్ఫూర్తిగా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆర్ఎండ్ మినిస్టర్ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఫ్లైఓవర్ బ్రిడ్జి అది రైల్వేకి అప్పచెప్పాం, సెంట్రల్ గవర్నమెంట్కి అప్పచెప్పాం. అది కూడా అడుగుతున్నారు. ఎందుకంటే మేము చెప్పిన తర్వాత చెప్పాల్సిన బాధ్యత. అంటే ఆయన చెప్పాడు అంటారు జనాలు. మామూలే కదా, గూడూరులో 100 చేసినా ఒకటి చేయకపోతే చేయలేదే అంటారు. కాబట్టి అది చెప్పాం. ఆల్రెడీ అది కూడా సెంట్రల్ గవర్నమెంట్కి అప్పచెప్పాం. కాబట్టి అది కూడా పనులు కూడా త్వరలో అవి కూడా ప్రారంభమవుతాయని చెప్పి కూడా చెప్పాం. అది కూడా మా తప్పులే. డబ్బులు శాంక్షన్లో ఉన్నాయి. కాంట్రాక్ట్ తప్పుదేమో, అది మా తప్పు కాదు. కాంట్రాక్ట్ తప్పిదం వల్ల అది లేట్ అయింది తప్ప గవర్నమెంట్ తప్పు కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఏలూరు జిల్లా భీమడోలు మండలంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని పార్టీ మండల అధ్యక్షుడు ప్రత్తి మదన్ తెలిపారు. ఫిబ్రవరి 26న ప్రారంభమైన ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం నేటితో ముగియనుందని పేర్కొన్నారు. 400 రూపాయల సభ్యత్వ రుసుముతో చేరిన వారికి ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే కుటుంబానికి 5 లక్షల బీమా సాయం అందేలా పార్టీ నిర్ణయం తీసుకుందని తెలిపారు. కార్యకర్తలకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని చెప్పారు. దీనిపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నప్పటికీ ఇది కార్యకర్తల భద్రత కోసం తీసుకున్న మంచి నిర్ణయమని స్పష్టం చేశారు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు ఉద్యమి పేరుతో గత నెల ఫిబ్రవరి 26వ తారీఖున మొదలయ్యి మరి ప్రస్తుతానికి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం చెప్పిన దాని మేరకు రేపటితో ముగుస్తున్నాయి. కాబట్టి జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చిన వాళ్ళు కానీ, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం నచ్చిన వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే ఇంకా ఈ ఉద్యమిగా
జనసేన పార్టీలో ప్రయాణం కొనసాగించాలనుకుంటే మరి త్వరితగతిన మీకు దగ్గరలోని జనసేన పార్టీ కార్యకర్తలను సంబంధించి ఈ జనసేన పార్టీలో చేరాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాం. మరి అదేవిధంగా ఈ జనసేన పార్టీ సభ్యత్వానికి పవన్ కళ్యాణ్ గారు అందరినీ ఆహ్వానిస్తా మరి వచ్చిన వారికి జనసేన పార్టీలో కొనసాగుతున్న వారికి ఒక ధీమాగా ఉండే విధంగా 400 రూపాయలతో ఎవరైతే జనసేన పార్టీ సభ్యత్వం తీసుకుని దీంట్లో జనసేన పార్టీలో కొనసాగుతారో వారికి ఎటువంటి ప్రమాదం జరిగితే వారు మరణిస్తే కనుక వారి కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఒక 5 లక్షల బీమా మొత్తాన్ని వారి కుటుంబానికి అందించే విధంగా, అదేవిధంగా పాక్షికంగా అంగవైకల్యం పొందితే 2.5 లక్షలు వారి కుటుంబానికి అందించే విధంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు దీనికి నిర్ణయించడం జరిగింది. అయితే కొంతమంది కోవుట్లు, ఇందాక మా తమ్ముళ్ళు జనసేన పార్టీ కార్యకర్తలు చెప్పినట్టు కూడా కొంతమంది కోవుట్లు కానీ అపర మేధావులుగా ఫీల్ అయ్యే వైసీపీ పేటీఎం బ్యాచ్లు కానీ దీన్ని ఒక దుష్ప్రచారంగా జనాల్లోకి తీసుకెళ్తున్నారు. ఇదేదో ఒక కమర్షియల్ పార్టీ 400 సభ్యత్వం కడితే 5 లక్షలు బీమా ఇస్తున్నారు. మరి అనేక బీమా కంపెనీలు, ప్రముఖ పెద్ద కంపెనీలు అంతకన్నా తక్కువ కడితే కొన్ని కోట్ల రూపాయలు, కొన్ని లక్షల రూపాయలు మరణిస్తే మీ కుటుంబాలకు వస్తాయి. మరి 400 రూపాయలు కడితే మీకు జనసేన పార్టీ వాళ్ళు 5 లక్షలు ఇస్తున్నారని చెప్పి దీని ఒక కమర్షియల్ పార్టీగా తీర్చిదిద్దే విధంగా చెప్తున్నాం. మరి మీ అపర మేధావులకి, ఈ వైసీపీ పేటీఎం బ్యాచ్లకి, కోవట్లకి అందరికీ సూటిగా ప్రశ్నిస్తున్నాను నేను. ఏ ప్రముఖ కంపెనీ అయినా, ఏ ప్రముఖ బీమా కంపెనీ అయినా మీరు తీసుకునే బీమా క్లాజ్ లో యు ఆర్ ఇన్వాల్వ్డ్ పొలిటికల్ పార్టీ, యు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ పొలిటికల్ పార్టీ అని చెప్పి కాలం ఉంటుంది. దాంట్లో కనుక టిక్ పెడితే మీరు ₹1 కూడా క్లెయిమ్ రాదు. మీరు ఏదైనా ప్రజాప్రతినిధి అని చెప్పి రాసుంటుంది దాంట్లో. దాని కనుక మీరు టిక్ పెడితే మీకు ₹1 కానీ 1 లక్ష కూడా రాదు. కానీ ఈ రోజు రాజకీయంగా ఎదుగుతున్న ప్రతి వ్యక్తికి, ప్రతి కుర్రోడికి, ప్రతి మహిళకి వెనకాల నేనున్నానని చెప్పి ఒకే ఒక్క 400 రూపాయలతో 5 లక్షల ఇస్తున్న ఏకైక వ్యక్తి, ఏకైక రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఇది కేవలం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. భీమడోలు జనసేన పార్టీ నుంచి ఈ సంవత్సరం జనసేన ఉద్యమి పేరుతో జనసేన క్రియాశీలక సభ్యత్వం నమోదు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేన సాధకులు మేము ప్రారంభించడం జరిగింది. అలాగే ఇప్పటి వరకు మన రాష్ట్రంలో పోయిన సంవత్సరం 12 లక్షల పైచీలుగా సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. అలాగే ఆ సభ్యత్వాల నిమిత్తం 523 మంది ప్రమాదవశాత్తు మరణించినటువంటి జనసేన కుటుంబాలకు 5 లక్షల రూపాయలు చొప్పున 45,60 లక్షల పవన్ కళ్యాణ్ గారు అందించడం జరిగింది. అలాగే ప్రమాదవశాత్తు గాయపడిన వారికి 19,40 లక్షల ఇవ్వడం జరిగింది. అలాగే శాశ్వత అంగవైకల్యం కలిగిన 7గురికి 20 లక్షల ఇవ్వడం జరిగింది. రాహుల్ బంధు పథకం కింద ప్రతి సంవత్సరం 1000 కోట్లు ఇచ్చి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పదవిని కాపాడుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. సిరిసిల్లలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో డిసెంబర్ నెలలో రైతు బంధు పడేదని, కానీ ఇప్పుడు కోతల సమయం వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం వేయలేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలనలో రైతు బంధును నిలిపివేసి రాహుల్ బంధు పేరుతో కొత్త పథకం తెచ్చారని ఎద్దేవా చేశారు. తన పదవిని కాపాడుకోవడం కోసం రాహుల్ బంధు పథకం కింద గాంధీ కుటుంబానికి 1000 కోట్ల రూపాయలు ఇస్తున్నాడని ఆరోపించారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు నాకంటే బాగా మీకే తెలుసు. ఎందుకంటే ప్రజల మధ్యలో రోజు తిరుగుతున్నది మీరు, ప్రజల మాటలు రోజు వింటున్నది మీరు. రైతులు ఏమనుకుంటున్నారు, యువకులు ఏమనుకుంటున్నారు, మహిళలు ఏమనుకుంటున్నారు, వృద్ధులు ఏమనుకుంటున్నారు నాకంటే బాగా మీకే తెలుసు. ఎందుకు అంటే ప్రతిరోజు తెల్లారు లేస్తే గ్రామాల్లో ఉండేది మీరు, తెల్లారు లేస్తే అందరితో కలివిడిగా తిరిగేది మీరు. ఇవాళ రాష్ట్రం అంతటా కూడా రైతులు అనుకుంటున్న మాట ఒకటే. మార్చి 9వ తారీఖు ఈరోజు 9వ మార్చ్. కేసీఆర్ ఉన్నప్పుడేమో రైతు బంధు బ్రహ్మాండంగా డిసెంబర్లో పడుతుండే, నాట్లేసే టైంకి పడుతుండే. కోతల టైంకి వచ్చింది, ఇంకొక 15 రోజులైతే కోతలు మొదలైతాయి. పడ్డదా రైతు బంధు? కేసీఆర్ గారు అందుకే చెప్పిండు, మోసపోతే గోసపడతాం, ఆలోచించుకోండి, జాగ్రత్త కొట్టేయండి అని చెప్పిండు. ఇలా రాష్ట్రం మొత్తం రైతులందరూ ఒకటే మాట అనుకుంటున్నారు, రైతు బంధు బంద్ అయింది, రైతు బంధు బంద్ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ కొత్త పథకం తెచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కొత్త పథకం, బ్రహ్మాండమైన పథకం తెచ్చిండు. ఆ పథకం పేరేందో ఎరికేనా మీకు? రైతు బంధు లేదట, కానీ రాహుల్ బంధు ఉందట. రాహుల్ బంధు. రాహుల్ బంధు అంటే ఎరికేనా? సంవత్సరానికి 1000 కోట్లు రాహుల్ గాంధీకి ఇచ్చే రాహుల్ బంధు ఒక్కటి మాత్రం పక్కా ఉన్నది. రైతు బంధు మాత్రం లేదు. 3 సార్లు ఎగ్గొట్టిండు, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఇది 3వసారి రైతు బంధు ఎగ్గొట్టిండు ముఖ్యమంత్రి. రాహుల్ బంధు అనే పథకం పెట్టి ఆ రాహుల్ బంధు పథకం కింద ఆయన సీటు కాపాడుకునేందుకు గాంధీ కుటుంబానికి
రాహుల్ గాంధీకి పైసలు కమ్మి పడ్డాయట, అందుకే రాహుల్ గాంధీ గారికి సంవత్సరానికి 1000 కోట్లు ఇచ్చి పదవి కాపాడుకుంటాడట ముఖ్యమంత్రి గారు. ఆయనకు తెలుసు ఇప్పుడు రైతులకు ఓట్లు వేయించుకున్నాడు, అబద్ధాలు చెప్పిండు, ఓట్లు వేయించుకున్నాడు. ఇక 5 ఏళ్ళు ఆ సీట్లో కూర్చోవాలంటే ఏం చేయాలి? మరి ఏం చేయాలంటే రాహుల్ గాంధీ గారికి సామంతరాజు లెక్క ఢిల్లీ గద్దెకు కప్పం కడతా ఉండాలి. మరి ఆ కప్పం కట్టాలంటే ఏం చేయాలి? పేదవాళ్ళ భూములు గుంజుకోవాలి. భూములు గుంజుకొని ఆ భూములు అర్రాసి పెట్టి పేదల ఇండ్లు గులగొట్టి, చూస్తున్నారు కదా ఎన్ని ఇండ్లు గులగొట్టిండో. మొన్న ఖమ్మంలో గులగొట్టిండు 1000 ఇండ్లు ఒకటే దగ్గర. 12 ఏళ్ల కిందట పైసా పైసా కూడబెట్టి గరీబోళ్ళు కట్టుకుంటే వాళ్లకు శత్రుదేశం మీదకి దండయాత్రకు పోయినట్టు 1000 మంది పోలీసోళ్ళు, 3000 మంది పోలీసోళ్ళు తెల్లారి 3 గొట్టంగా పోయి ఆ మొత్తం ఇండ్లను నేలమట్టం చేసి ఒక బాంబు పడితే కదా ఎట్లయితే మొత్తం ఎక్కడికెక్కడ ఛిద్రమైపోతుందో శిథిలమైపోతుందో, ఖమ్మం పక్కన ఉండే వెలుగుమట్ల అనే ప్రాంతంలో ఆ పరిస్థితుల్లో చిన్నాభిన్నం చేసి పేదల జీవితాల్ని రోడ్డున బాడేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక ఖమ్మంలోనే కాదు, మహబూబ్ నగర్ పట్టణంలో అక్కడ మరి దివ్యాంగులు, వికలాంగులు పాపం వాళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళందరూ కలిసి కాలు చక్కగా లేనోళ్ళు, చేయి చక్కగా లేనోళ్ళు, కళ్ళు కనబడనోళ్ళు, చెవులు వినబడనోళ్ళు అందరు కలిసి వాళ్ళు కొన్ని ఇండ్లు కట్టుకుంటే 150-200 ఇండ్లు కట్టుకుంటే వాటిని కూడా కొలగొట్టిండు రేవంత్ రెడ్డి గారు. ఇంకా నిన్న ఇవాళ శుద్ధులు చెప్తున్నాడు, నేను చూసిన. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అప్పుల భారం జగన్ పుణ్యమే అన్న ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్. కాగ్ నివేదికను వక్రీకరిస్తూ వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని ధ్వజం. ఎన్నికల హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పు సేవ, ఈశ్వర లక్ష్మీ హోమం. రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలనలో రైతు బంధును నిలిపివేసి రాహుల్ బంధు పేరుతో కొత్త పథకం తెచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.